Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. ప్రభాస్ గారు 1650 ఎకరాలు దత్తత తీసుకొని దీని వర్క్స్ అయితే నడిపిస్తున్నారు. 2 కోట్లు ఆల్రెడీ విరాళంగా ఇచ్చారు. ఆయన చల్ల నిండు నూరేళ్ళు చల్ల బతికితే గంతే చాలు. ఇట్లా హీరోలు ఎవరు ఇంతవరకు ఇలాంటి సాహసాలు చేయలేరు. ప్రభాస్ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐటీఎన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ఈ రోజు అయితే ఒక స్పెషల్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. ఒక స్పెషల్ ప్లేస్ ని మీకు చూపించబోతున్నాను. చాలా మందికి తెలియదు. లిటరలీ నాకు విషయం తెలిసినప్పుడు నేనే షాక్ అయినారే, ఇన్ని రోజులు నాకు ఎలా తెలియకుండా ఉంది అని. అంటే ఒకసారి ఈ బోర్డు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు కాజీపల్లి ఫారెస్ట్ దగ్గర అయితే ఉన్నాను. సో చూడొచ్చు, ఇక్కడ మన అభిమాన నటుడు శ్రీ ప్రభాస్ అని చెప్పేసి ఇక్కడ పేరుంది కదా. సో ఇక్కడ పేరు ఎందుకు ఉంది, ప్రభాస్ గారి పేరు ఎందుకు రాసినారు, అసలు ఏంటి, కాజీపల్లికి ప్రభాస్ గారికి ఉన్న అనుబంధం ఏంటి అని మాట్లాడుకుంటే, ప్రభాస్ గారు ఈ అడవిని దత్తత తీసుకున్నారు. ఎప్పుడు 2020లోనే దత్తత తీసుకున్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు నాకు తెలియకుండా ఉంది. మీకు ఆల్మోస్ట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ ఒకసారి అడవి చూడొచ్చు. మొత్తము 1650 ఎకరాలు, 1650 ఎకరాలని ప్రభాస్ గారు దత్తత తీసుకొని కన్జర్వేషన్ ల్యాండ్స్ కింద కన్జర్వేషన్ వర్క్స్ అయితే చేపించడం జరుగుతుంది. సో అంటే ఇది తీసుకోవడం వల్ల, ఇనిషియేట్ తీసుకోవడం వల్ల, అడాప్ట్ చేసుకోవడం వల్ల చాలా మంచి మన నేచర్కే చాలా బెనిఫిట్స్, పక్కన చుట్టుపక్కల ఊర్లన్నిటికీ చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అడవి ప్రాణులకి చాలా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాటన్నిటిని రక్షించిన దేవుళ్ళలాగా అయితే ప్రభాస్ గారు మిగిలిపోతారు. మీ అందరికీ ప్రభాస్ గారి గురించి తెలుసు. ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినా, ఏ మూవీస్ ఎట్లయినా సరే కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తారు. ఫస్ట్ తిన్నరా అని అడుగుతారు. ప్రభాస్ గారి నుంచి ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఎందుకంటే డార్లింగ్, అందరికి డార్లింగ్ కాబట్టి. అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మనకు సరిపోదు. లిటరలీ ఏదో ఒక కొద్దు ఉంటుంది. కానీ కడుపు నిండా అన్నం పెడితే మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళిపోతారు. అంత గొప్ప వ్యక్తి ప్రభాస్ గారు. సో ఇనిషియేట్ తీసుకున్నారు. ఈ అడవిని అయితే దత్తత తీసుకోవడం జరిగింది 2020లోనే, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కింద. ఒకసారి మీరు దగ్గరగా రండి, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ కాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ అని చెప్పేసింది కదా. ఇక్కడ అడాప్టెడ్ ఫర్ డెవలప్మెంట్ బై శ్రీ ప్రభాస్ గారు. అంటే ఎవరికి, ఆయన జ్ఞాపకార్థం, వాళ్ళ ఫాదర్ శ్రీ యువిఎస్ రాజు గారి జ్ఞాపకార్థం అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. సో చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఎంత చూడండి ఒకసారి, ఇంద్రకిరణ్ రెడ్డి గారు అప్పట్లో ఆయన ఉన్నారు, మన మినిస్టర్ లాగా ఉన్నాడు కాబట్టి, ఫారెస్ట్ మినిస్టర్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ టెక్నాలజీ వీటన్నిటికీ ఉన్నారు కాబట్టి. సో ఆయన చేతుల మీదుగా అయితే ఈ విధంగా జరిగింది. ఇక్కడ చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి, దానికి సహకరించిన వాళ్ళు పొలిటీషియన్స్ పేర్లు కూడా ఉన్నాయి. లిటరలీ దీన్ని తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడున్న ఊర్లన్నిటికీ భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇంకోటి నేచర్, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే సిటీ మొత్తానికి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే అందుతుంది కదా. ఇంత మంచి ఫారెస్ట్ ఏరియాని ఒకసారి మీరు క్లియర్ గా చూడొచ్చు. ఫారెస్ట్ ఎంత పచ్చని చెట్లతో ఎంత కలకలలాడిపోతుందో. లిటరలీ ప్రభాస్ గారు తీసుకున్నారంటే తీసుకున్నట్లు వదిలేదు, కన్జర్వేషన్ వర్క్స్ కి పెట్టాడు. అంటే కన్జర్వేషన్ వర్క్స్ అంటే ఏంటంటే, ఉన్న వాటిని నాశనం చేయకుండా, ఇప్పుడు ఏ చెట్లు అయితే ఉన్నాయో వీటన్నిటిని నాశనం చేయకుండా వీటిని డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ చెట్లు నాటి దీన్ని సంరక్షించే ప్రోగ్రామ్ అన్నమాట. అంటే మన ముందు తరాల వాళ్ళకి మనము దీన్ని ఒక అసెట్ గా ఇవ్వబోతున్నాము వాళ్ళకి. అంటే దీని నాశనం ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ అయ్యి మొత్తం పొల్యూషన్ అయిపోయి, ఒక మంచి లిటరలీ చెప్పాలంటే ఢిల్లీలో అసలు ఇప్పుడు కూడా డే టైంలో కూడా మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకు? కరోనా వల్ల కాదు, పొల్యూషన్ వల్ల. సో అంత డేంజరస్ ప్లేస్ కి హైదరాబాద్ జరగకుండా, సో దీన్ని ఇట్లాంటి కొంతమంది హీరోలు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ని కాపాడే ప్రయత్నం చేస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో లిటరలీ మనం కూడా చాలా సార్లు వినే ఉంటాము, బర్త్డేస్ కి చెట్లు నాటాలి, ప్రతి బర్త్డేకి ఒక చెట్లు నాటాలి.
ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎన్విరాన్మెంట్ కోసము, ప్రకృతి కోసం మనం చేసే ఒక చిన్న సహాయంగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ ప్రభాస్ గారు చేయడము అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇంక వీడియో చేయలేదు, నేను కొంచెం లేట్ అయ్యాను. బట్ తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి, ప్రభాస్ గారు 1650 ఎకరాలు దత్తత తీసుకొని దీని వర్క్స్ అయితే నడిపిస్తున్నాడు. 2 కోట్లు ఆల్రెడీ విరాళంగా ఇచ్చారు, వర్క్స్ నడుస్తున్నాయి. సో ఇది ఇక్కడ పరిస్థితి. మీకు లోన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఊరి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం వెళ్ళి. కొంచెం లోపలికి వచ్చామన్నమాట మనము. అడవి లోపల నుంచి జస్ట్ ఎంత ఒక 200 మీటర్స్ వచ్చాం. లిటరలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సిటీలో తిరిగి ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఇంత మంచి నేచర్ ఇట్లాంటివి చాలా వాటికి ఖరాబ్ చేసుకుంటూ మనం డెవలప్మెంట్ పేరుతో అంత మొత్తం ల్యాండ్స్ చేసుకొని డెవలప్మెంట్ అది ఇది అని చెప్పేసి మొత్తం నాశనం చేసుకున్నాము. లిటరలీ ఇలాంటి కొంతమంది అంటే ప్రభాస్ గారు ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవడము, చాలా మంది అంటే దీన్ని కన్జర్వేషన్ ల్యాండ్ కింద అయితే కన్జర్వేషన్ వర్క్స్ కి అయితే యూజ్ చేస్తున్నారు. ఎంత మంచిగా ఉందో ఒకసారి మీరు చుట్టూ చూడొచ్చు. ఇక్కడ ఎంత బాగుందో చూడండి నేచర్. అంటే అడవిగా మన ప్రభాస్ గారు దత్తత తీసుకున్నారంటే మినిమం ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా. సో చాలా బాగుంది నేచర్, మస్తుంది. అంటే చాలా ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకైతే స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంకా డిఫారెస్టైజేషన్ మంచిగా ఉంది కాబట్టి ఆ వాతావరణంలో వేడి కూడా తగ్గిపోతుంది. ఇంకా అంత బయట ఉన్న టెంపరేచర్ కి ఇక్కడ ఉన్న టెంపరేచర్ కి చాలా తగ్గిపోతుంది. ఇంకా లిటరలీ ఏది చూసుకున్నా నేచర్ పరంగా చాలా మంచిగా జరుగుతుందండి. ఎందుకంటే అసలు మనం చెట్లు పెంచి దాన్ని అంతా ఇది చేయని అవసరం లేదు. ఉన్న వాటిని కాపాడుకున్నా గానీ ఇప్పటికీ చాలా బాగుంటుంది. మనం ఏంటంటే మొత్తం ఖరాబ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాం కదా. ఒకసారి మీకు ఇది చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందో చూడండి. సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉంటే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో. సో ఇది పరిస్థితి. ఇంకా లోనకి వెళ్ళి చూద్దాం పదండి. సో మనం లోపలికి అంటే అడవి లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మరి ఇది ఆఫీసా లేకపోతే ఏదన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారా అనేది ఐడియా లేదులే కానీ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ మీరు చుట్టూ చూడొచ్చు, వర్క్ జరుగుతుంది క్లియర్ గా. ప్రభాస్ గారు దత్తత తీసుకున్న ఫారెస్ట్ గురించి అసలు చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంతవరకు నాకు తెలిసి ఎవ్వరూ తీసుకోలేదు. ప్రజల అభిప్రాయం అంటే వాళ్ళకు కూడా ఉంటుంది, మా అభిమాన హీరో దత్తత తీసుకున్నాడు, మేము ఏదో ఒకటి మాట్లాడాలి, ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళకి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన నమస్తే. చాలా సంతోషం. మంచి అగ్రనాయకుని కొడుకు, కృష్ణరాజు గారి కొడుకు, ఇట్లా హీరోలు ఎవరు ఇంతవరకు ఇలాంటి సాహసాలు చేయలేరు. ప్రభాస్ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. మాకు ఇక్కడంతా పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఉన్నది. దాని దిక్కించి ఆయన తీసుకున్న నిర్ణయం మాకు కూడా అందరికి సమ్మతమే, మంచిగా ఉంటదని మేము కూడా ఆశిస్తున్నాము. ఊర్లను దత్తత తీసుకోవడము, ఇళ్ళని దత్తత తీసుకోవడం ఇట్లాంటివి చాలా చూసాం. అడవిని దత్తత తీసుకోవడం ఫస్ట్ టైం. ఇది మంచి నిర్ణయం తీసుకున్నాడు, బాగా అనిపించింది. మాకు కూడా సంతోషపడ్డాం. మేము కూడా మాకు కూడా అడవి బాగుంటే మాకు కూడా పచ్చదనం బాగుంటది, వాతావరణం బాగుంటది, గాడుపు బాగుంటది. ఇప్పుడు మాకు బాగా కాలుష్యం కూడా ఉన్నది, వాయు కాలుష్యం ఉన్నది, అది ఉన్నది కదా. దానివల్ల మాకు కూడా ఫారెస్ట్ బాగుంటే మంచిగా ఉంటదని మేము కూడా బాగా ఆస్వాదిస్తున్నాం. మేము కూడా ప్రభాస్ చేసిన నిర్ణయాన్ని మాకు కూడా సమ్మతమే, అందరికి సంతోషం. గుడ్డు పెట్టకుండా పంపించరు. ఇంటికి వస్తే వాళ్ళ తాతల తండ్రుల నుండి కూడా ఉన్న ఆనవాయితే అదే ఆయన కూడా కంటిన్యూ చేస్తుండే. చాలా సంతోషము. బీద వాళ్ళని చూస్తాడు, అందరినీ తన భేదం లేకుండా అందరిని సమానం చూస్తాడు. బాగుంది, ఆయనకు ఆ గుణం బాగుంది, మంచిగా ఉంది, సంతోషం కూడా. ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు మీ ఊరి అడవిని దత్తత తీసుకున్నారు? బానే ఉంది, ఇప్పటికైతే ఏం బాధ లేదు. మంచిగానే పని చేసిండు. చెట్లు కూడా పెట్టినందుకు గాలి వాతావరణం మంచిగానే ఉన్నది. ఇప్పటికైతే మంచిగానే ఉన్నది, ఏం బాధ అనిపిస్తుంది. మంచిగానే ఉన్నది. ముఖ్యంగా ఈ పొల్యూషన్ ఈ ఎండలు వచ్చినప్పుడు మీకు ఆ చెట్లే కదా, చెట్ల వాతావరణమే మంచిది. ఫ్యాన్ గాలి కంటే ఏసీ కంటే చెట్ల వాతావరణమే మంచిది. చుట్టుపక్కల మొత్తం అడవే, మీకు ఇంకా అడవే ఉండే. అప్పుడు అయితే ఇంకా పెద్ద అడవి ఉండే, ఇంకా ఇప్పుడు చాలా మంచిగా చేసిండు. డెవలప్మెంట్ అయ్యి కొట్టేసి అక్కడ తగ్గింది. అది మంచి పని చేసిండు. ఇప్పటికైతే దాదాపు ఎంత 1650 ఎకరాలు కావచ్చు, పెద్ద అడవి కావచ్చు గాని మంచి పని చేసిండు అదైతే. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి మరి? ఇక ఎప్పుడు ఆయన మంచిగా ఉండాలి అంతే, చల్లగా ఉండాలి అంతే. ఇప్పుడు యాక్సిడెంట్ కావడము, ఆ చెట్ల గుద్దుకోవడం, ఈ చెట్ల గుద్దుకోవడము, ఇప్పుడు అది వేసి కూడా కొంచెం సేఫ్టీ కూడా ఉంది కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు చెట్లున్నా మనకు కూడా వాతావరణము గాడుపు కూడా మంచిది కదా మనకు కూడా. మరి
గాడుపు కూడా చెట్ల గాడుపు తగులుతాడు, మనకు కూడా కొంచెం ఏదైనా రోగం ఉన్నా ఫ్రీ ఉంటది. ఏదన్నా మనం ఎంజాయ్ గా ఏదైనా వండుకొని తినాలి చేయాలని కానీ పోయి వండుకోవచ్చు, తినొచ్చు, మంచిగా చల్లదనానికి కూర్చోవచ్చు, రావచ్చు. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు దాని గురించి అయితే. ప్రభాస్ గారు అంత పెద్ద హీరో ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ మా దిక్కు వచ్చి తీసుకోవడం అంటే కొంచెం గ్రేటే. ఇప్పుడైతే హీరోలు అన్నట్టు అయితే ఇక్కడ ఎవరు రాలేరు. ఇప్పుడు ఆయన కొన్నదైతే ఆయన ఒక్కడే. చెప్తారు మరి ప్రభాస్ గారి గురించి? చాలా మంచి పనే చేసిండు కదా ఇప్పటికైతే. సినిమాలలో ఇళ్ళల్లో కూడా అయితే మాకైతే ఆయన హీరోనే కదా, మాకైతే నచ్చిండు బానే, మా అన్నలాగా ఆయన. అంతేనా? మంచిగా ప్రభాస్ గారి గుణం ఏంటంటే విషయంలో అసలు ఆయన చల్ల నిండు నూరేళ్ళు చల్ల బతికితే గంతే చాలు మాకు. ఆయన ఇక్కడ వస్తే మాకు కూడా చల్లదానానికి అవన్నీ ఉంటాయి, మాకు కూడా సేఫ్టీ ఉంటది. అరే వచ్చినట్టు అమ్మ సినిమా యాక్టర్ మా ఊరికి వచ్చిండని మాకు కూడా కొంచెం ఉల్లాసం ఉంటది. వచ్చినప్పుడు చూడలేకపోయారు కదా? చూడలేదు, మేము చూడలేదు. కానీ మంచి విషయం. హాయ్ అండి. హాయ్. ప్రభాస్ గారు ఇక్కడ మీ ఫారెస్ట్, మీ కాజిపల్లి ఫారెస్ట్ ని దత్తత తీసుకోవడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా బాగుంది, ఇంకా మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. ప్రభాస్ ఇంకా మంచి చేస్తే ఏ దానికైనా కానీ కొంచెం మంచిగా ఉంటది కదా, పిల్లలు కూడా ఆడుకోనికి వస్తది, అక్కడ వాతావరణం కూడా బాగుంటది కదా. చేస్తా అన్నారు, దాన్ని కూడా మంచిగా కొంచెం మంచిగా చేయమని చెప్పండి. కొంచెం మాకు కూడా ఇక్కడ సైడ్ బాగుంటది కదా, ఇక్కడ ఎక్కడ లేదు కదా, చుట్టూ ఇక్కడనే ఉంది కదా కాజుపల్లి. ఏ హీరో రాలేదు కదా ఇక్కడ వరకు, అయితే ఏ హీరో రాలే, ఇప్పుడైతే ప్రభాసే వచ్చిండు, దత్తత తీసుకున్నాడు. మంచిగా తీసుకోవడం వల్ల మీకు ఎట్లా ఉంది? ఎన్విరాన్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ అనే పేరుతో మొత్తం కొట్టేసినారు ఆల్రెడీ, చాలా వాటికి పోయింది అడవి. ఇప్పుడు కంచేసి మొత్తం ఆపినారు కదా, అదే ఇంకా కొంచెం మంచిగా చేయండి, చేయమని చెప్పు. ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి చెప్పమంటే? ఆయన మూవీస్ గురించి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం గురించి కావచ్చు, ఏదైనా సరే మంచిగా చేయమని. ఇంకా నాకైతే తెలియదు కానీ కొంచెం మంచి. మరి అడవి దత్తత తీసుకున్నాడు తెలుసుగా? తెలుసు, పోయినాం మేము. ఓ బాటలు మస్తు అయినాయి, చిపురుగాయలకు పోయినాం మేము. అప్పుడు చూసిమా ఎట్లున్నాడు? మంచిగా ఉండు, మా అన్నలేగా మా తమ్ముళ్ళేగా మంచిగానే ఉండు, మంచిగానే చేసిపోయిండు. ఎప్పుడన్నా హీరోలు ఎప్పుడన్నా వచ్చి ఇటు పక్క ఎవ్వరు రాలేదు, వేరేటోళ్ళు. ఆయన ఒక్కనే చూసినాం. ఆయన ఒక్కనే చూసినాం, మా టీవీలా గాని ఫోన్ లా గాని మా బిడ్డ గిడ పెట్టుకుంటారు, చూస్తారు, మా అందే ఎక్కువ ఇష్టపడతారు. ఎంతో మందికి జీవితాలకు కూడా, పోయే జీవులకు కూడా సాయం చేస్తుండంట ఆయన, మంచి అయిందంట అని మా పిల్లలు చెప్తారు. మా బిడ్డ గిడ ఊకే ఫోన్లు చూస్తారు కదా, అట్లా చెప్తారు, మేము కూడా చూస్తాం. ఇక అందులో కాంచెలు పోయినాక చూస్తే ఇక మస్తు ఎంజాయ్ చేసిపోయిర్రు ఆయన వచ్చినప్పుడు. మేము 2-3 రోజులకే పోయినాం, కొయ్యలకు సీపురు కొయ్యలకు అని పోయినాం. ఇట్లా వచ్చింది కదా అందుకని చింతగానం అయినాయి అని అంటూ పోయిన వాళ్ళు అందరు. అంత మంచిగా చేసిర్రు, ఇప్పుడు అంతా ఎవరు పోతలేరులే. ఇప్పుడు కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడు ఆనే ఉంటుంది, ఒకటే దగ్గర అంత జాలేసిర్రు, ఒకటే దగ్గర దారి పెట్టిర్రు. ఆ దారి కాడ నుంచి అవ్వాలని అక్కడ పోనిస్తలేదు, ఒక చెట్టు కొట్టేది లేదు, ఒక చీపురుగులో కోసేది లేదు, అక్కడ ఏ మనిషి లేకపోతే అప్పుడు అక్కడికని ఇక్కడికని తెచ్చి చంపేతురు చేతురు. ఇక్కడెక్కడను చంపేసిర్రు, కాలేజీ దిక్కించి అక్కడ తెచ్చి బాడుకావులు లంజలు వచ్చి అక్కడ ఇచ్చేసి గలీజ్ చేసేసిర్రు మా ఊరిని. చెట్లు నరకడం, చెప్పకుండా పోవడం, కంచలేనప్పుడు నరికేసుకోవడం ఇట్లా చేసేవాళ్ళు. చేసేవాళ్ళు, చంపేసి పోవడాలు సంచులు. ఇప్పుడు ఆయన వచ్చి నుంచి ఇప్పుడు ఏ జరగలేదులే ఇప్పటి వరకు అయితే. రోడ్డు పడితే యాక్సిడెంట్లు తప్పి ఇక కంచెల అడవిలో గీసంటి సంగతి అని ఇన్నది లేదు. ఇప్పుడు ఆయన వచ్చి అడ్డగిచ్చి నుంచి అసలు ఈ విషయాలే లేవు, ఎక్కడ ఎవరు వస్తలేరు. హ్యాపీ నువ్వు ఇప్పుడు హ్యాపీయా? మంచిగా మరి. సరే, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే. మీ పేరు? రజిత. నా పేరు రజిత. రజిత గారు చెప్పండి, ప్రభాస్ గారు మీ అడవిని దత్తత తీసుకున్నాడు, కాజిపల్లి అడవి కదా,
సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. ఇట్లనే డెవలప్మెంట్ చేయాలి, మంచిగా ఉంటది. ఉమ్. ఏంటి ఉపయోగం ఏంటి చెప్పండి, మీ అడవిని తీసుకున్నారు ఎలా అంటే ఫారెస్ట్ లాగా ఉండే, ఇప్పుడు కొంచెం కంచేసిరు, చెట్లు పెడుతురు, నీట్గా ఉంది, భయం లేకుండా ఉంది, మంచిగా ఉంది, బాగా నచ్చింది మాకైతే. ఫారెస్ట్ ఏరియా అంటే ఒక హీరో మన తెలుగు hero, మన తెలుగు అభిమాన హీరో నటుడు ఈ మన విధంగా ప్రభాస్ అంటే పడని నచ్చని వాళ్ళు ఎవరు లేరు, చాలా ఫేవరెట్ హీరో, అందరికి ఎవరికైనా ఇష్టమైన హీరో, మంచిగా ఉంటది, బాగుంది. గురించి ఆలోచించి మీ ఊరికే మంచి జరుగుతుంది కదా. చేస్తాడు, అవును, మా ఊరి గురించి ఆలోచన చేసిండు, బాగానే చేసిండ్రు, మంచి చేస్తారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, మీరు వెళ్ళిరో లేదా అక్కడికి? వెళ్ళిరా? వెళ్ళలేరు అయితే, ఇక్కడనే ఇదే ఫారెస్ట్ లో ఉంటది, ఇంకొంచెం లోపలికి ఉంటది, అది బాగా ఉంటది. ఇంకా అక్కడికి వెళ్ళిరంటే ఇంకా ప్రభాస్ వెళ్ళిండంటే ఇంకా బాగుంటది, ఇంకా చూసిరంటే. చూసినారా? వచ్చినప్పుడు చూసినారా ప్రభాస్ గారిని? అంటే మేము చూడలేదు డైరెక్ట్, అంటే వెళ్ళిరు మా ఊరోళ్ళు కానీ మేము వెళ్ళలేదు. చూసిరు, చాలా మంది అయితే చూసిరు, బాగుంది. నిజంగా తీసుకోవడం వల్ల ఎన్విరాన్మెంట్ కి అంత మంచిగా ఉంది. బాగుంది. అంత ఏంటంటే డెవలప్మెంట్ వల్ల మళ్ళీ అంతా పొల్యూషన్, అంతా కెమికల్ ఇదంతా అవుతుంది, దాని వల్ల తీసుకొని బాగానే చేస్తుండు, మంచిగా చేసిండు, మాకైతే నచ్చింది ఏం చాలా. చెప్తారు ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభాస్ గురించి చెప్పాలంటే చాలా మంచి పనులు చేసింది కాబట్టి మంచిదనే చెప్తాం కదా, మంచిదే. ఫుడ్ విషయంలో కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే అసలు వదలకుండా పెట్టేస్తాడంట, అది మాకు తెలిసింది. ప్రేమతో ఫుడ్ పెట్టి చంపేస్తారు. ఏమవుతుంది అసలు, ఎంత అంటే ఒక చాలా ఐటమ్స్ చేస్తాడంట, తినలేక వాళ్ళే విసుకురావాలి కానీ ఇంకా అతను మాత్రం ప్రేమతోని పెట్టేశాడంట, ఇది మాకు తెలిసింది. అంత గొప్ప వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని తీసుకున్నాడు, ఇంకొంచెం కొంచెం లేని వాళ్ళకి కూడా చేస్తే కూడా బాగుంటది అట్లా. ఇటు సైడ్ కూడా కొంచెం ఉంది ఏరియా, అది కూడా మంచిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటది. నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ, బాగుంది, అది కూడా చేస్తే మంచిగా ఉంటది. సరే.